హలో వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. అభివృద్ధి చెందుతున్న సమాజంలో బీసీలు వెనుకబడుతున్నారు. ఆ బీసీలు రోడ్ల మీదకి వచ్చి గొంతు గలం విప్పడానికి అసలు ప్రధాన కారణం ఏంటి? ఇలాంటి మరిన్ని అంశాలను తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు బీసీ పోరాట సమితి అధ్యక్షుడు కోట్ల వాసుదేవ్ గారు మనతో పాటు ఉన్నారు. సో బీసీలు గొంతెత్తి బయటకు వస్తున్నారు, రిజర్వేషన్లు కావాలి అని చెప్పి. అసలు ఈ రిజర్వేషన్లపై మీ అభిప్రాయం ఏంటి? ఎస్టీలకు ప్రత్యేక నియోజకవర్గాలు వాళ్ళకి కేటాయించారు, ఎస్టీలకు కూడా కేటాయించారు. కానీ మా బీసీలకు ఇంతవరకు బీసీ సమాజమే ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తుంది, లీడర్లు అనేది మాట అనేది ఒక నానుతుంది. ఏమంటారు దీని గురించి? అసలు ఈ కులగణన చేస్తే రాబోయే రోజుల్లో వీళ్ళు రాజకీయ రిజర్వేషన్లు అడుగుతారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలోనే కొన్ని అసమానతలు ఉన్నాయి. బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా తెర వెనుక దోస్తీ చేస్తున్నాయి, గల్లీలో కుస్తీ పడుతున్నాయి అనేది ఒక వాదన కూడా. వాళ్ళ కూతురు కవిత కోసం మరి లిక్కర్ కేసులో ఇరికింది అనుకో, ఆమెని బయటపడడానికి. హలో వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. అభివృద్ధి చెందుతున్న సమాజంలో బీసీలు వెనుకబడుతున్నారు, అభివృద్ధిలో ముందు ఉండలేకపోతున్నారు. అసలు దీనికి అనేక కారణాలు ఉన్నప్పటికీ కూడా ఆ బీసీలు రోడ్ల మీదకి వచ్చి గొంతు గలం విప్పడానికి అసలు ప్రధాన కారణం ఏంటి? రిజర్వేషన్ ఫలాలను పొందలేకపోవడమేనా? రిజర్వేషనే ప్రధాన కారణమా? ఇలాంటి మరిన్ని అంశాలను తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు బీసీ పోరాట సమితి అధ్యక్షుడు కోట్ల వాసుదేవ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి మరిన్ని అంశాలను అయితే తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్కారం. ఎట్లున్నారండి? బాగున్నాను, మీరు? సో బీసీలు గొంతెత్తి బయటకు వస్తున్నారు, రిజర్వేషన్లు కావాలి అని చెప్పేసి. అసలు ఈ రిజర్వేషన్లపై మీ అభిప్రాయం ఏంటి? అంటే రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఎస్సీలకు రిజర్వేషన్లు కావాలని రాశాడు, ఎస్టీలకు రిజర్వేషన్లు కావాలని రాశాడు. అదేవిధంగా మా బీసీలకు కూడా రిజర్వేషన్లు ఉండాలని మరి రాజ్యాంగంలో ఉన్నది. మరి అదేవిధంగా చూసుకుంటే ఎస్టీలకు ప్రత్యేక నియోజకవర్గాలు వాళ్ళకి కేటాయించారు, ఎస్టీలకు కూడా కేటాయించారు. కానీ మా బీసీలకు ఇంతవరకు రాజకీయ రిజర్వేషన్లు, ప్రత్యేక నియోజకవర్గాలు మాకు లేవు. ఎస్సీ ఎస్టీలకు ఉన్న మాదిరిగానే మరి మాకు కూడా ఉండాలి కదా. బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు కదా, మరి మాకు కూడా ఉండాలి కదా. మరి రాజకీయ రిజర్వేషన్లు లేవు, ఇటు విద్యా ఉద్యోగాల్లో కూడా అరకొర రిజర్వేషన్ల ద్వారా ఇలా ఎక్కువ శాతం నష్టపోతున్నామంటే మా బీసీలే నష్టపోతున్నాం, మేమే వెనుకబడుతున్నాం. మరి మా వెనుకబడుతనానికి మాకు కూడా రిజర్వేషన్లు కావాలని, మాకు రిజర్వేషన్లు వస్తే మా బీసీలలో అణగారిన ప్రజలు చాలా, మా బీసీలలో 136 కులాలు ఉన్నాయి. 136 కులాలలో అసలు ప్రధానంగా కొన్ని కులాలు మాత్రమే ఈరోజు సమాజానికి, తెలంగాణ ప్రజలకు తెలుసు. మిగతా కులాలు అసలు వాళ్ళు ఏ కులం, వాళ్ళ పేరు ఏందనేది కూడా తెలియదు. అలాంటి వాళ్ళు మరి వాళ్ళకు రిజర్వేషన్లు వస్తే వాళ్ళు ఆర్థికంగా బలపడతారు అనే ఉద్దేశంతో మేము బీసీ రిజర్వేషన్ పోరాట సమితి ద్వారా బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు రావాలని మేము మరి అనునిత్యం పోరాటం చేస్తున్నాం. ఇంకా ఈ పోరాటం ముందుకు వెళ్తూనే ఉంటుంది. అసలు ఏదైతే బీసీ హక్కులకు సంబంధించి ఈ రిజర్వేషన్ల మీద అసమానతలు ఉన్నాయని చెప్పేసి అంటారు, ఏంటి అసలు వీటికి సంబంధించి? అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే రిజర్వేషన్లు ఫలాలు తిన్న వాళ్ళే తింటున్నారు. ఒకటే కుటుంబంలో ఇప్పుడు ఇద్దరు ఎంప్లాయీస్ ఉంటున్నారు. వాళ్ళు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి రిజర్వేషన్లు అనుభవించినాక ఇంకో వ్యక్తి కూడా అనుభవిస్తుంది. అట్లా ఒకే కుటుంబంలో ఇద్దరు రిజర్వేషన్లు అనుభవించడం ద్వారా అసలు ఏ రిజర్వేషన్లు అనుభవించిన వాళ్ళు ఎంతోమంది, ఎన్నో కులాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఆర్థిక అసమానతలు ఏర్పడుతున్నాయి కదా. సో ఆర్థిక అసమానతలు ఏర్పడుతున్నాయి కాబట్టే మాకు రిజర్వేషన్లు కావాలి అనేది. ఇక్కడ రిజర్వేషన్లు కూడా ఇచ్చిన వాళ్ళే, తిన్న వాళ్ళే తింటే ఎలా? ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి రిజర్వేషన్ ద్వారా జాబ్ వచ్చిందని ఆ కుటుంబానికి మళ్ళీ అవసరం లేదు రిజర్వేషన్. వేరే అసలు ఏమీ లేని వాళ్ళకు రిజర్వేషన్లు కావాలి. కానీ ఒకే కుటుంబంలో ఇద్దరు తినడం వల్ల ఇప్పుడు వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు బలపడుతున్నారు, లేనోడు లేనట్టుగా ఉంటుండు, ఉన్నోడేమో ఇంకా పైకి ఎదుగుతారు. ఇక్కడ రిజర్వేషన్లు ఇట్లా సమానంగా అందుతలేవు. అంటే ఈ రిజర్వేషన్ల కేటాయింపులో ఏదైతే సామాజిక అసమానతలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారా? ఉన్నాయి, 100% ఉన్నాయి. రిజర్వేషన్ల సామాజిక అసమానతలు ఉన్నాయి.
ఉన్నాయి కాబట్టినే ఇక మా పోరాటం. సామాజిక ఎట్లా అసలు వీటిని రూపుమాపడానికి ఎట్లా ముందుకెళ్తారు? రూపుమాపడం ఒక్కటే. ఏ కులంలో ఎంతమంది, ఇప్పుడు మా బీసీ పరంగా చూసుకుంటే ఏ కులంలో ఎంతమంది ఉన్నారు అనేది కులగణన ద్వారా, జనగణన కులగణన 2 చేస్తే ఏ కులంలో ఎంతమంది ఉన్నారు అనేది తెలుస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ రిజర్వేషన్లు సమానంగా అందుతాయి. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇట్లా మన రాహుల్ గాంధీ గారు ఉన్నారు, ఎక్స్రే చేయాలంటున్నారు, కులగణన చేయాలంటున్నారు. వాస్తవమే కదా, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది. ఇది కేంద్ర ప్రభుత్వం ఇట్లా చేసి మరి దేశవ్యాప్తంగా చేస్తే సమానంగా మరి రిజర్వేషన్లు అందుతాయి. అందకపోవడం వలన ఇక రిజర్వేషన్లు సమానంగా అందుతలేవు కాబట్టి అక్కడ క్లియర్గా చెప్పగలుగుతాం మనం అసమానతలు ఉన్నాయని. ఇది పాసిబుల్ అవుతుందా? 100% పాసిబుల్ అవుతుంది. ఎట్లా ఎట్లా కులగణన చేస్తే అవుతుంది. కులగణన చేస్తే ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ABCDE వర్గీకరణ ఉంది. ఇప్పుడు BCDకి 7% రిజర్వేషన్ అని, ఏకి కొంచెం ఎక్కువ ఉంది, బికి సికి. సో ఇట్లా వర్గీకరణ ఇక్కడ ABCDE 4 కనిపిస్తున్నాయి నీకు. కులగణన చేస్తే ఇంకా 136 కులాలు ఉన్నాయి మరి మా బీసీలో. ఏ కులానికి ఎంత రిజర్వేషన్లు ఇవ్వాలన్నది అక్కడ తెలుస్తుంది కదా. వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తే వాళ్ళు కొంచెం గెటాన్ అవుతారు కదా ఎకనామికల్లీ. అంటే గతంలో కూడా ఏదైతే ఇప్పుడు విభజిత తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఈ రిజర్వేషన్లకు సంబంధించి విభజన చేశారు. మళ్ళీ తర్వాత హైకోర్టు దీని మీద స్టే ఇచ్చేసింది. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఆ అంశం అయితే ప్రధానంగా మొన్నటి వరకు జరిగింది. సో మరి ఎట్లా తెలంగాణలో బీసీలకు సంబంధించి ఎట్లా ముందుకెళ్తారు ఈ రిజర్వేషన్ల పరంగా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి అప్పుడు టీడీపీ పార్టీ నుంచి బీసీలకు రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కానీ ఎక్కువ రిజర్వేషన్లు పెంచిందంటే మరి తెలుగుదేశం పార్టీని. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏదైతే 34% రిజర్వేషన్లు ఉన్నాయో ఈయన కేసీఆర్ గారు వచ్చి దాన్ని తగ్గించాడు. యాక్చువల్గా 10% అనేసి 27 అనేసి దాన్ని 23కు తగ్గించిన ఘనత మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. మరి ఇప్పుడు మొన్న ఎలక్షన్స్కు ముందు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో మరి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది. అక్కడ అందులో బీసీ డిక్లరేషన్లో వాళ్ళు క్లియర్గా చెప్పారు, మేము అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపు మేము కులగణన చేస్తాము, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు మేము ఇస్తామని వాళ్ళు చెప్పారు. మేనిఫెస్టోలో కూడా పెట్టారు. మేము అదే పోరాటం చేస్తున్నాం. మేము అడగకముందే రిజర్వేషన్లు ఇస్తా అన్నారు కామారెడ్డి డిక్లరేషన్. మా రిజర్వేషన్లు మాకు ఇవ్వండి అనేసి గత 6 నెలల నుంచి మేము పోరాటం చేస్తే అమర నిరాహార దీక్షలు కూడా చేశారు మా బీసీ బిడ్డలు. ఇదే గాంధీ హాస్పిటల్లో బత్తుల సిద్ధేశ్వర్ అని, జక్కని సంజయ్ అని, కుమార్ ఘాడ్గే అని ఈ అమర నిరాహార దీక్ష చేస్తే అప్పుడు ప్రభుత్వం దిగి వచ్చి కులగణన మేము ప్రారంభిస్తున్నామని చెప్పి ఇప్పుడైతే కులగణన చేస్తున్నారు. సంతోషం. ఈ కులగణన మరి దేశవ్యాప్తంగా కూడా చేయాలని మేము ఇంకా పోరాటం చేస్తాం. దేశవ్యాప్తంగా చేసేటట్టు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఇప్పుడు బీసీ పోరాట సమితి ఏదైతే ఉందో కేవలం రాష్ట్రంలో మాత్రమే ఈ రిజర్వేషన్లు కేటాయించాలా, దేశవ్యాప్తంగా కూడా దీన్ని కోరుకుంటుందా? అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పరంగా చూస్తే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో వీళ్ళు మా జనాభా ప్రకారం మాకు రిజర్వేషన్లు ఇవ్వాలి. అదేవిధంగా మరి దేశవ్యాప్తంగా ఇట్లా ఇప్పుడు రిజర్వేషన్లకు ఆనాటి నుండి ఈనాటి వరకు మరి రిజర్వేషన్లకు వ్యతిరేకం బీజేపీ పార్టీ. ఏ విధంగా అంటే అప్పుడు మండల్ కమిషన్ 40 సిఫారసులు చేయడం జరిగింది. 40 సిఫారసులు చేసి ఈ సిఫారసులు ప్రభుత్వం అమలు చేస్తుంది అనే టైంలో ఈ ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ కలిసి ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ర్యాలీలు తీసి రిజర్వేషన్లు అమలు చేయొద్దనేసి మండల్ కమిషన్ ముందలు పోకుండా చేయడం వల్ల అప్పుడు 2 సిఫారసులని అమలు చేసి ఒప్పందం 2 చేస్తామని చెప్పి అది మళ్ళీ ఎప్పుడు 2 కమిషన్లు వేసారు. తర్వాత కాకా కాలేకర్ కమిషన్ వేయడం జరిగింది. తర్వాత మండల్ కమిషన్ వచ్చింది. మండల్ కమిషన్ వచ్చినాక కూడా లేనిపోని కారణాలు చెప్పి బీసీలకు రిజర్వేషన్లు కమిషన్ చెప్పిన లేనిపోని కారణాలే అంటారా? అంతే కదా, మరి ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి మండల్ కమిషన్ రిపోర్టు అందరూ ఆమోదం తెలిపారు. ఒక్క వీళ్ళు ర్యాలీలు తీసి ఏదైతే ఉన్నారో అగ్రకులాలు ఏదైతే ఉన్నారో వీళ్ళకి ఇవ్వద్దు, బీసీలకు ఈ రిజర్వేషన్లు ఈ 40 సిఫారసులు అమలు చేస్తే వీళ్ళు ఎక్కడ రాజ్యాధికారానికి మళ్ళీ వీళ్ళు చైతన్యవంతులు అవుతారు అనే విధంగా వాళ్ళు కుట్రలు చేసి ఆపిరు.
అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలోనే కొన్ని అసమానతలు ఉన్నాయి. ఇది కులాల వర్గీకరణలో గాని, దీనికి సంబంధించి రిజర్వేషన్‌ల పంపకాల్లో గాని, ఎట్లా అంటే ఇప్పుడు ఒకటి మహారాష్ట్రలో ఎస్టీలు బీసీలుగా పరిగణించబడుతున్నారు. ఇదే ఎస్టీలు కేరళకొచ్చేసరికి ఎస్సీలుగా ఉన్నారు. ఇదే ఎస్టీలు ఇటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోకొచ్చేసరికి ఎస్టీలుగా పరిగణించబడుతున్నారు. ఎట్లా ఈ వర్గీకరణ చేయడం సాధ్యమవుతుంది? రిజర్వేషన్‌లు సమానంగా కేటాయించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏందంటే, ఇప్పుడు ఏదైతే ఎస్సీలు ఉన్నారో, కొన్ని రాష్ట్రాలలో బీసీలుగా ఉన్నారు. ఎస్సీలే కాదు, మా బీసీలలోనే రజకులు ఉన్నారు. రజకులు హ్మ్. 9 రాష్ట్రాలలో ఎస్సీలుగా ఉన్నారు మరి. హ్మ్. నష్టం ఏం లేదు. ఇప్పుడు హ్మ్. తెలంగాణ రాష్ట్రం బీసీ కులగణన చేస్తుంది. హ్మ్. ఏ కులంలో ఎంతమంది ఉన్నారు అనేది లెక్కలు తేలుతాయి. ఆ హ్మ్. లెక్కల ప్రకారం వాళ్ళ రిజర్వేషన్లు వాళ్ళకి హ్మ్. ఇచ్చేయొచ్చు. హ్మ్. మరి దేశవ్యాప్తంగా కు కులగణన చేస్తే ఏ రాష్ట్రంలో ఏ కులమోళ్ళు ఎంతున్నారని వాళ్ళ తగ్గట్టు ఆ రిజర్వేషన్లు వాళ్ళకి అమలైతాయి కదా! హ్మ్. ఇయ్యొచ్చు. నష్టం ఏం లేదు. అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్ రాదు. కానీ మెయిన్ ఏందంటే మా లెక్కలు తెలవాలి. హ్మ్. మా లెక్కలు తెలిస్తే మా రిజర్వేషన్లు సమానంగా అమలవుతాయి. కానీ ఇక్కడ హ్మ్. కొన్ని ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏందంటే కుట్రలు చేసి హ్మ్. అసలు ఈ కులగణన చేస్తే హ్మ్. రాబోయే రోజుల్లో వీళ్ళు రాజకీయ రిజర్వేషన్లు అడుగుతారు. హ్మ్. రాబోయే రోజుల్లో చైతన్యవంతులైతారు. హ్మ్. చైతన్యవంతులైతే మళ్ళీ అంటే ఇప్పుడు బీసీలు అత్యధిక శాతం ఉన్నారు. హ్మ్. ఎక్కడ చూసినా 60% అబోవ్ ఉన్నారు. వీళ్ళు ఎక్కడ చైతన్యవంతులైతే రాజ్యాధికారం వీళ్ళ చేతిలోకి పోతే మళ్ళా మా మనుగడ కష్టం అనే కొన్ని అగ్రకుల పార్టీలు భయపడి ఈరోజు కులగణనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కులగణన చేయొద్దు. అసలు దాని మీద ఒక స్పష్టత లేదు. హ్మ్. కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మాత్రమే అంటున్నాడు. కానీ హ్మ్. బీజేపీ వైఖరి లేదు. మిగతా పార్టీలు కూడా కులగణన మీద ఎలాంటి స్పష్టత చెప్తలేరు వాళ్ళు. హ్మ్. అంటే మా బీసీలు గమనిస్తుర్రు. హ్మ్. అంతా గమనిస్తుర్రు. రాబోయే రోజుల్లో చైతన్యవంతులైతారు. రాజ్యాధికార దిశగా మా బీసీలు ముందలకెళ్తారు. రిజర్వేషన్‌లో మాత్రం ఈరోజు రాత్రికి రాత్రి మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌లు తెచ్చి అమలు చేస్తున్నారు. హ్మ్. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌లు ఎవరు తెచ్చిర్రు? బీజేపీ ప్రభుత్వం హ్మ్. ఆహ్, తెచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసింది. ఇయాల రేవంత్ రెడ్డి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. హ్మ్. మరి ఇయాల బీసీలు ఎప్పటినుంచో మొత్తుకుంటున్నారు. పోరాటాలు చేస్తున్నారు. మాకు హ్మ్. రాజకీయ రిజర్వేషన్‌లు కావాలి. విద్యా ఉద్యోగాల అంటే రిజర్వేషన్‌లు ఇప్పుడు కావాలి. ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఉందో ఆర్థిక అసమానతలను బేస్ చేసుకొని వెనుకబడిన అగ్రవర్ణాలకు మేము వారిని అభివృద్ధి కోసమే ఈ ఈడబ్ల్యూఎస్ తెచ్చాము అని చెప్పేసి కూడా బహిరంగంగా చెప్తున్న పరిస్థితి. మరి బీసీల్లో ఇలాంటిది ఎందుకు లేదు? అయితే ఇక్కడ ఒకటి ఈడబ్ల్యూఎస్ అంటే వీకర్లీ ఎకనామిక్ హ్మ్. సెక్షన్. హ్మ్. సో, ఇప్పుడు ఒక్క అగ్రకులాలనే లేరు. అన్ని కులాలలో ఉన్నారు. ఇది హ్మ్. అన్ని కులాలకు వర్తిస్తది. హ్మ్. కానీ ఇక్కడ ఏమైతుంది? అగ్రకులాలు 7% ఉన్నారు. హ్మ్. 7%లో వాళ్ళలో పేదలు ఎంతమంది ఉంటారు? 1.5 ఉంటారు. హ్మ్. 1.5 ఉన్నోళ్ళకి నువ్వు 10% ఎట్లా అమలు చేస్తావు అనేది మా బీసీల వాదన. హ్మ్. నువ్వు 10% రిజర్వేషన్లు ఎట్లా అమలు చేస్తావు? మేము 60% ఉన్నాం హ్మ్. బీసీలం. హ్మ్. మరి 120% మాకు అమలు చేస్తారా మీరు? ఇదే ఎజెండానా? ఇదే ఎజెండా హ్మ్. మాది. హ్మ్. మేము ఈడబ్ల్యూఎస్‌కు వ్యతిరేకం కాదు. హ్మ్. చెయ్యాలి. కానీ అందులో పేదలు ఎంతమంది ఉన్నారో మీరు లెక్కబెట్టి వాళ్ళకు న్యాయపరంగా ఇయ్యండి. అంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్‌కి బీసీలు సానుకూలంగా ఉన్నారా? 100% అంటే మేము అందులో ఉన్న పేదోళ్ళకి ఇయ్యమంటున్నాం. హ్మ్. పేదవారు ఎంతమందో లెక్కగట్టి హ్మ్. రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఇయ్యమని చెప్తున్నాం. మేము దానికి వ్యతిరేకం కాదు. హ్మ్. కానీ మీరు నైట్ ఇయాల మేము ఇంత పోరాడితే మా రిజర్వేషన్‌ల మీద హ్మ్. మీకు పట్టదు గానీ, రాత్రికే మీరు ఇంప్లిమెంట్ చేసుకొని ఇయ్యాల అంటే మీ అగ్రకులాల ప్రభుత్వం ఉందని ఎవరు అడ్డులేరని రాత్రికి రాత్రి చేసుకొని ఇయాల 10% మేము 10% మీద 10% మీరు ఎట్లిస్తారని మేము క్వెషన్ చేస్తున్నాం. హ్మ్. వాళ్ళున్న 1% 10% ఎట్లిస్తారు? హ్మ్. వాళ్ళని లెక్క పట్టండి. వాళ్ళకి తగ్గట్టు ఇయ్యండి. మేము హ్మ్. వ్యతిరేకం అస్సలు కాదు. ఈడబ్ల్యూఎస్‌కి వ్యతిరేకం కాదు. హ్మ్. కానీ మేము అదే చెప్తున్నాం. మొదటి నుంచి అదే చెప్తున్నాం. 1.5% ఉన్నోళ్ళకు 10% ఎట్లిస్తారు? ఇక్కడ నష్టపోయేదెవరు? మా ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలు మేము. మా బీసీలము ఎక్కువ నష్టపోతున్నాం. మా రిజర్వేషన్‌లే గదా! ఇయాల ఏమన్నారు ఇంద్ర సహాని కేసులో
50%కు రిజర్వేషన్లు ఎస్. తగ్గుదన్నారు. మరి ఇలా బీహార్ రాష్ట్రం, తమిళనాడు ఎగ్జాంపుల్, తమిళనాడు రాష్ట్రంలో మరి 50%కి ఎక్కువ రిజర్వేషన్లు ఇస్తలేరా? కానీ అక్కడ ఎట్లా ఇస్తున్నారు అని అంటే, వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసుకొని పార్లమెంటుకు పంపించి రాష్ట్రపతి ఆమోదం తెలిపినాక అక్కడ ఇప్పుడు 69% రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి ఆ రాష్ట్రంలో. మరి అక్కడ ఎట్లా అమలు అవుతున్నాయి, ఇక్కడ తెలంగాణలో ఎట్లా అమలు కావు? ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం మొత్తం భారతదేశంలోనే ఉన్నాయి కదా 2 రాష్ట్రాలు. అంటే ఇది ప్రభుత్వాల లోపంగా తీసుకోవాలా, బీసీల అలసత్వంగా భావించాలి? ప్రభుత్వాల లోపం ఇది. ప్రభుత్వాల లోపమే కదా. ఇప్పుడు ఆ రాష్ట్రంలో అమలు అవుతున్నప్పుడు మళ్ళీ ఈ రాష్ట్రంలో ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? చేయొచ్చు కదా. ఎందుకు చేస్తలేరు అంటే, మా బీసీల మీద, బీసీలు అంటే అంత చిన్న చూప, బీసీలు అంటే అంత పనికిరాని వాళ్ళ, మేము జెండాలు మోసేటోళ్ళమేనా, పల్లకీలు మోసేటోళ్ళమేనా, అత్యధిక శాతం ఉన్న మేము? దీనికి సంబంధించి ఒక క్వశ్చన్, ఏదైతే బీసీ జాతీయ నాయకులు ఆర్ కృష్ణయ్య గారు బీజేపీలోనే ఉన్నారు, ఓకే, అదే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మోడీ కూడా ఓబీసీల రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఆయన, మేము ఏదైతే విభజించి పాలిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, రాజకీయాలు చేస్తుంది, కేవలం ఓట్ బ్యాంకును సాధించడం కోసమే ఈ నాటకం ఆడుతుంది అని చెప్పేసి కూడా బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. మరి ఏదైతే జాతీయ నాయకులుగా కృష్ణయ్య గారు దీన్ని ఎందుకు విమర్శించలేకపోతున్నారు? ఇది మేమనే మాట కాదు, బహిరంగంగా ఉన్నటువంటి వ్యాఖ్యలు మీరు గమనించి ఉండాలి. అయితే ఇక్కడ ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తి నిజాలు కాదు, మొదటి నుంచి 40 సంవత్సరాల నుంచి బీసీలకు జరుగుతున్న అన్యాయాల మీద పోరాడుతున్నాడు. ఆయన బీసీలకు ఒక పెద్ద దిక్కు. ఆయన కూడా పోరాటాలు చేస్తున్నాడు. ఢిల్లీ వేదికగా ఎన్నోసార్లు మరి మా బీసీలకు రిజర్వేషన్లు కావాలి, బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని పోరాటం చేస్తున్నాడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీ రాజ్యాధికారం రావాలని కూడా ముందరికి వస్తున్నాడు. సరే, ఆర్ కృష్ణయ్య గారు ఎక్కడున్నా కానీ బీసీల పక్షాన్నే ఉంటాడు. ఆయన ఒక పెద్ద మనిషిగా బీసీల పక్షాన్నే ఉంటాడు. సరే, మోడీ గారు మీరు అంటున్నారు, మోడీ గారు మరి ఓటు బ్యాంక్గా చూస్తున్నారు. సరే, మోడీ గారు, నేను ఇప్పుడు మోడీ గారిని అడుగుతున్నాను, మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు నైట్ ఇచ్చారు కదా, మరి మా బీసీ రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వడం లేదు? బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలి కదా. మరి ఇంకోటి, మీరు బీసీ ప్రధానమంత్రి మరి బీసీలకు ఇంతవరకు నువ్వేం చేసినావు? బీసీలకు మేము ఏం అడిగినాము? మా రిజర్వేషన్లు అడుగుతున్నాం. ఇప్పుడు ఎస్సీలకు ఎస్టీలకు ఉన్నట్టే మరి మా గిట్ట రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వండి. మాకు రాజకీయ రిజర్వేషన్ అంటే మేము అసెంబ్లీలో అడుగు పెట్టొద్దా? ఇప్పుడు వీళ్ళు ఏమో దేవుని పేరు చెప్పుకొని మతాలు విద్వేషాలు రెచ్చగొట్టుకుంటా మరి వీళ్ళు ఓటు బ్యాంకు గురించి అనుకోవాలా? మరి వాళ్ళ చిన్న ఎగ్జాంపుల్ అండి, తెలంగాణ రాష్ట్రంలోనే ఒక గురుకుల స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో అనుకో, గురుకుల స్కూల్లో అనుకో, ఆడబిడ్డలకు బాత్రూములు ఇవ్వంటే ఏ బీజేపీ నాయకుడు వచ్చి అక్కడ ప్రశ్నించడే, మాట్లాడాడే? అదే మరి ఒక గుడి దగ్గర ఏదైనా జరిగిందంటే వెంటనే వచ్చేస్తారు. మరి ఇక్కడ ప్రశ్నించినప్పుడు, గుడి దగ్గర ప్రశ్నించినప్పుడు బడి దగ్గర ఎందుకు ప్రశ్నిస్తలేరు బీజేపీ వాళ్ళు? మరి మేము కూడా అనుకోవచ్చా మీరు ఓటు బ్యాంక్ కోసమే? అనుకోమంటారు, ఆబ్వియస్లీ అది మీ ఇష్టం. అది మరి వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా ఓటు బ్యాంక్ అనుకోండి, కానీ మా లెక్కలు తెలవాలి. మా బీసీలో ఎంతమంది ఉన్నాము అనేది మా లెక్కలు మాకు తెలిస్తే అప్పుడు మేము ఏం చేయాలో మేము కూడా చేస్తాం. ఈ ప్రభుత్వం అంటే ఎవరు ఏదనుకుంటున్నారన్న అంశాన్ని పక్కన పెట్టేస్తే బీసీ సమాజమే ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తుంది, లీడర్లు అనేది మాట అనేది ఒక నానుతుంది. ఏమంటారు దీని గురించి? అది ఒకప్పుడు ఏదైతే ఒక 1 year క్రితం ఉండే అదంతా, ఇప్పుడు లేదా? ఇప్పుడు లేదు. ఏదైతే తెలంగాణలో కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పిందో, ఇస్తా అన్నదో, ఎప్పుడైతే వెనకకు పోతున్నారు కొంతమంది, దాని వెనక రెడ్డిలు స్కిప్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఎప్పుడైతే వచ్చిందో మా బీసీలు చైతన్యవంతులు అయ్యారు. బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో తాజ్ కృష్ణ హోటల్లో మరి ఆ రోజు మీటింగ్ పెడితే భారీ ఎత్తున వచ్చారు స్వచ్ఛందంగా. ఆ రోజు నుంచి ఈ రోజు మిర్యాలగూడ సభ వరకు, మిర్యాలగూడ సభలో ఇవాళ వేలాది మంది స్వచ్ఛందంగా వచ్చారు, విజయవంతమైంది. ఆర్ కృష్ణయ్య గారు వచ్చారా? ఆర్ కృష్ణయ్య గారు కొన్ని పరిస్థితుల వల్ల ఆయన రాలేకపోయాడు, కానీ వాళ్ళ సెకండరీ క్యాడర్ ఎవరైతుందో వాళ్ళు వచ్చారు, వాళ్ళు పాల్గొన్నారు, వచ్చారు.
ఆ సభ విజయవంతమైంది. ఇక్కడ లీడర్లలో ఏం లేదు. ఇంత ముందుకు ఉందేమో కానీ ఇప్పుడైతే లేదు. ఇప్పుడు అంటే మేమందరం తెలంగాణ సమాజం ఇదే చూస్తుంది. ఎందుకు ఆ బీసీ నాయకులే ఒక తాటిపై రాలేకపోతున్నారు? మరి వీరి బీసీ సమాజాన్ని ఎట్లా కూడగడతారనేటువంటి ఒక వార్త కూడా చక్కర్లు కొడుతుంది. ఎట్లా తీసుకోవాలి మరి దీన్ని? అసలు సమాజం ఎట్లా తీసుకోవాలి? ఇది కొంతమంది లీడర్లు అనుకుంటున్నారు. హ్మ్. ప్రజల్లో మా బీసీలు మేమంతా హ్మ్. ఐకమత్యమైనం, ఏకమైనం. హ్మ్. ఇంకా ఏకం అయితం కూడా. హ్మ్. మేమందరం ఒక తాటి మీదే ఉన్నాం. మేము ఇన్ని రోజులు హాస్టల్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలని కొట్లాడినాం. హ్మ్. కానీ మేము చైతన్యమయ్యేలా మేము ఏమడుగుతున్నాం? రాజ్యాధికారం అడుగుతున్నాం. హ్మ్. మాకు కావాల్సింది ఇంక 22 సీట్లే. హ్మ్. ఇప్పుడు మేము బీసీలము తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. హ్మ్. ఏ విధంగా అంటే ఎస్సీ సోదరుల ఎమ్మెల్యేలు 19 మంది ఉన్నారు. ఎస్టీ సోదరుల ఎమ్మెల్యేలు 12 మంది ఉన్నారు. నిన్న మొన్న చూసిర్రు. మన ఏదైతే మైనారిటీ సోదరులు ఉన్నారుగా, మైనారిటీ సోదరులు గిట్లా బీసీ ఉద్యమానికి మేము కట్టుబడి ఉన్నాం. హ్మ్. మీతో మేము నడుస్తామని గిట్లా వాళ్ళు ముందరకొచ్చారు. హ్మ్. సో, అక్కడ 7 ఎమ్మెల్యేలు. అంటే మొత్తం ఎంతైతుంది? అవి 19, ఇవి 12. 38 ఎమ్మెల్యేలు అయితున్నారు. మాకు హ్మ్. కావాల్సింది ఇంక 22 ఎమ్మెల్యేలే. హ్మ్. 22 ఎమ్మెల్యేలు మా ఓట్లు మేము వేసుకుంటే ఇమ్మీడియేట్‌లీ మేము తెలంగాణలో అధికారం ఫార్మ్ చేస్తాం. మా హ్మ్. బీసీ రాజ్యం ఏర్పడతది. అది హ్మ్. త్వరలో జరగబోతది. జరుగుతది కూడా. ఓకే. జాతీయ కాంగ్రెస్ బీసీ లీడర్‌ని ముఖ్యమంత్రిగా చేయడం కోసమే కులగణన అనేది ముందుకు తీసుకొచ్చిందనేది వాస్తవం. అంతేనా? అది వాస్తవం అని చెప్పలేము. హ్మ్. కాంగ్రెస్ పార్టీ ఆయన రాహుల్ గాంధీ ప్రతి ఒక్క సభలో మాట్లాడుతున్నాడాయన. హ్మ్. కులగణన చేయాలి, బీసీలని మరేంది జీరాక్స్ ఎక్స్‌రే తీయాలి. వాళ్ళ కులగణనకు హ్మ్. వాళ్ళ రిజర్వేషన్‌లు వాళ్ళకు ఈ లెక్కలు తీస్తే వాళ్ళకు అన్యాయం జరగదు. హ్మ్. వాళ్ళు గెటాన్ అయితారనేది రాహుల్ గాంధీ చెప్తున్నాడు గానీ, ఒక బీసీ ముఖ్యమంత్రి చేస్తానైతే ఆయన ఎక్కడ చెప్పలేదు. హ్మ్. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని ఎక్కడ చెప్పలేదు. అంటే చెప్పకపోయినప్పటికీ కూడా అడుగులు ఆ దిశగానే పడుతున్నాయని జెప్పేసి కూడా బీసీ వర్గాల్లోనే ఊహాగానాలు అనుకోవచ్చా? లేకపోతే ఇది వాస్తవమే అనుకోవచ్చా? వాస్తవం అనేది అయితే కొంతమంది అనుకుంటుర్రు. హ్మ్. అదైతే పబ్లిక్‌లో అయితే కొంతమంది హ్మ్. అనుకుంటుర్రు. కానీ అది అవాస్తవం. హ్మ్. కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రి అన్నా గాని మేము ఒప్పుకోము. హ్మ్. మేము మా బీసీల పార్టీ సెపరేట్‌గా వస్తది. ఆల్రెడీ ఎజెండా అంతా హ్మ్. సిద్ధమవుతున్నది. మా హ్మ్. పార్టీ మాకొస్తది. మా పార్టీలో మేమే బీసీ ముఖ్యమంత్రి హ్మ్. చేసుకుంటాం గానీ, వీళ్ళని నమ్మే కాలం లేదు. మేము నమ్మం. హ్మ్. ఎవరు మన మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు గిట్ట దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. హ్మ్. ఆయనను జూషినాము. హ్మ్. ఇప్పుడు ఈయన బీసీని ముఖ్యమంత్రి చేస్తా అంటే మేము అంత నమ్మే పరిస్థితిలో లేము. నమ్మం కూడా. అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ గానియండి, ఇటు ఆ దిశగానే కులగణన చేపట్టింది. ఖచ్చితంగా బీసీలకి సమన్యాయం జేయాలి. సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల్లో వారిని చైతన్యం చేసి ముందుకు నిలబెట్టాలి. అభివృద్ధి పదంలో ఆహ్, పరిగెత్తించాలనే ఒక ఉద్దేశంతోనే ఈ కులగణన చేస్తున్న పరిస్థితులైతే ఉన్నాయి. అదే అంటే అది మీకు అనుకూలంగా లేదా? అదైతే వాస్తవమే. 100% మేము స్వాగతిస్తాము. హ్మ్. రాహుల్ గాంధీ గారు చేస్తున్నారు కాబట్టి దానికి స్వాగతిస్తాము. హ్మ్. కులగణన చేయాలనేది హ్మ్. ఇప్పుడు కాదు, ఇది ఎప్పటినుంచో ఉంది. హ్మ్. కానీ ఇప్పటి వరకు చేయకుండా ఈ మధ్య మన రాహుల్ గాంధీ గారు ముందరికొస్తున్నారు. రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా అతన్ని స్వాగతిస్తాం గూడా. హ్మ్. కులగణన చేయాల్సిందే. హ్మ్. కానీ దీనికి ఇంకా బీజేపీ వైఖరి మాత్రం ఇప్పటివరకు బీజేపీ కులగణనకు వ్యతిరేకంగా ఉన్నట్లే తెలుస్తుంది. ఇక్కడ హ్మ్. తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఎలాంటి స్పందన లేదు. హ్మ్. రిజర్వేషన్ల మీద, బీసీ కులగణన మీద కూడా ఎలాంటి స్పందన లేదు. హ్మ్. వీళ్ళ స్పందన ఏంటో కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను. హ్మ్. అంటే ఇప్ గతంలో గూడా ఎలక్షన్స్‌కి ముందు గూడా జనరల్ ఎలక్షన్స్‌కి ముందు గూడా ఒక వాదనొచ్చింది తెర మీదకి. బీజేపీ, బీఆర్ఎస్ 2 గూడా తెర వెనుక దోస్తీ జేస్తున్నాయి. గల్లీలో కుస్తీ పడుతున్నాయనేది ఒక వాదన గూడా ఇటు బీసీ సమాజం నుంచే ముఖ్యంగా వచ్చింది. ఎట్లా నిజమే ఇదంతా నిజమే అంటారా? నిజమే అయ్యుండొచ్చు. దాంట్లో హ్మ్. తప్పేముంది? హ్మ్. ఇలా ఆళ్ళ కూతురు కవిత కోసం మరి హ్మ్. లిక్కర్ హ్మ్. కేసులో ఇరికిందామె. హ్మ్. ఆమెని బయటపడడానికి మరి బీజేపీ తోటి చేతులు కలిపింది వాస్తవమే హ్మ్. ఉండొచ్చు. హ్మ్. వాస్తవం కూడా ఆ 2 పార్టీలైతే ఎలక్షన్‌కి బిఫోర్ మాత్రం అది వాస్తవమే. హ్మ్. మరి ఇలాంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ బీసీలకు మద్దతిస్తదని ఎట్లా అనుకుంటున్నారు మీరు? అన్ని దొంగ మాటలు. హ్మ్. వాళ్ళు ఇయాల ఏందంటే ఏ ఇష్యూ దొరుకుతలేదు తెలంగాణ రాష్ట్రంలో హ్మ్. బయటికి రావడానికి. హ్మ్. మళ్ళా మా బీసీలను మోసం చేయడానికి ఇదొక కుట్రపూరిత మాటలతోటి వస్తున్నారు. మేము నమ్మే పరిస్థితిలో లేము. మా బీసీలు నమ్మరు. హ్మ్. ఆల్రెడీ నువ్వు దళిత ముఖ్యమంత్రి అంటివి, అక్కడ మోసపోతివి.
ఆ రిజర్వేషన్లు ఉన్న 34% రిజర్వేషన్లని 23% తీసుకొస్తే ఇంకెక్కడ నమ్ముతాం మేము? ఈ ముఖ్యమంత్రిని ఎక్కడ నమ్ముతాం? ఈ పార్టీని ఎక్కడ నమ్ముతాం? మా బీసీలో నమ్మరు, నమ్మే పరిస్థితిలో కూడా లేరు మా బీసీలు. మా బీసీలకు ఒక్కటే ఉంది ఇప్పుడు, మన బీసీ పార్టీ మనకు రావాలి, మన బీసీ ముఖ్యమంత్రి మనం చేసుకోవాలి. ఇప్పుడు మీ ముఖ్యమంత్రి అయితే మా రిజర్వేషన్లు మేమే ఇస్తాం. అవసరమైతే ఇప్పుడు మా రిజర్వేషన్లు ఇవ్వలేదనుకో స్థానిక సంస్థల్లో, రేపు మా గవర్నమెంట్ వచ్చినాక మేమే వాళ్ళకి ఇస్తాం రిజర్వేషన్లు. ఓసీలో వాళ్ళకే మేము ఇస్తాం రిజర్వేషన్. మా లెక్క తెలిస్తే వాళ్ళు ఎంతో తెలుస్తుంది కదా మాకు, వాళ్ళకి మేమే ఇస్తాం రిజర్వేషన్. సో ముఖ్యంగా సూటిగా ఒక క్వశ్చన్, బీసీ అన్ని సామాజిక వర్గాలన్నీ కలిసి ఉమ్మడిగా కలిసి ముందుకు వెళ్తున్నాయి ఈ రిజర్వేషన్ల పోరాటం కోసం. ఇప్పుడు కొత్తగా ఒక ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నేతృత్వంలో ఒక పార్టీ ఏర్పడబోతుంది. మరి అటు జాతీయ స్థాయిలో కూడా ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. ఎట్లా సమ్ కోఆర్డినేషన్ ఉంటుందా ఇద్దరి మధ్య? ఉంటుంది, అందరూ వస్తారు. ప్రతి బీసీ గ్రామ స్థాయిలో లీడర్లు కానీ అందరూ వస్తారు. మల్లన్న గారు పెట్టబోయే పార్టీ జెండా ఇదే. మొన్న బహిరంగ సభలో మిర్యాలగూడ సభలోనే ఈ జెండా అందరు బీసీలంతా ఈ జెండా కింద ఉండాలనేసి ఈ జెండాని ఆవిష్కరించిండు. ఈ జెండా కింద అందరు వచ్చిర్రు. నిన్న భూపాలపల్లిలో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ఇట్లా నిన్న బీసీలు రాజ్యాధికారమై సమావేశం జరిగింది. ఇట్లా ప్రతి జిల్లాలో జరుగుతున్నాయి బీసీ ఇంటెలెక్చువల్ ప్రోగ్రామ్స్, అంతా గ్రామ స్థాయిలో ఇట్లా జరుగుతున్నారు. మా బీసీలు చైతన్యవంతులయ్యారు. ఎవరు దొంగ మాటలు ఏం నమ్మే పరిస్థితుల్లో లేము. బీసీ పెద్దలు ఎవరున్నా కానీ 100% ఇవాళ రాలేదు కానీ రేపు వస్తారు. ఇవాళ వివిధ పార్టీల రాజకీయ పార్టీలో ఉన్న బీసీ నాయకులకు ఇట్లా నేను ఈరోజు ఈ వేదిక నుంచి నేను చెప్తున్నాను, ఇవాళ మీరు ఈ జెండా కిందికి రాకపోతే భవిష్యత్తులో మీరు బీసీల వ్యతిరేకిగా ముద్ర పడుతుంది, బీసీ సమాజానికి దూరంగా ఉంటారు. మీరు ఇప్పుడు రావాలి, వచ్చి ఉద్యమాన్ని బలోపేతం చేయాలి. ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలు, బీజేపీలో ఉన్న బీసీలు, బీఆర్ఎస్లో ఉన్న బీజేపీ, ఇలా తీన్మార్ మల్లన్న మునగాడు అని చెప్తాను నేను. తెలంగాణ రాష్ట్రానికి మునగాడు. అధికార పార్టీలో వండుకుంటూ అనునిత్యం బీసీలకు ఎంత నష్టం జరుగుతుంది, ఈడబ్ల్యూఎస్ వల్ల కానీ, జాబ్లలో 29 జీవో వల్ల కానీ మా బీసీలను చైతన్యపరుస్తూ ఈరోజు ఆ పార్టీలో ఉంటూ ఎదిరిస్తున్నా అంటే ఒక్క మునగాడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చాడు, తీన్మార్ మల్లన్ననే. తీన్మార్ మల్లన్న సారథ్యంలోనే పార్టీ రాబోతుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఇప్పుడు రిజర్వేషన్లకు సంబంధించి కూడా 47% రిజర్వేషన్ కోరుకుంటుంది బీసీ సమాజం. 42% రిజర్వేషన్ కోరుకుంటుంది ఈ బీసీ సమాజం. ఇంకా దీనికి సంబంధించి అంత రిజర్వేషన్ ఇస్తే అందరు బీసీలు అభివృద్ధి చెందుతారా? ఎందుకు చెందరండి? అంటే దీనికి సంబంధించి క్రిమిలేయర్ కూడా కొన్ని సామాజిక వర్గాలు, బీసీ సామాజిక వర్గాలు కొన్నిటికి క్రిమిలేయర్ ఉంది, సో మరి కొన్నిటికి లేదు. ఎట్లా సాధ్యమవుతుంది? క్రిమిలేయర్ ఉద్యోగాలలో ఉంది. క్రిమిలేయర్లో కూడా మమ్మల్ని చిన్న చూపే చూస్తున్నారు. అదే ఏదైతే ఈడబ్ల్యూఎస్ క్రిమిలేయర్ ఏమో 8 లక్షలు పెట్టారు, అదే మా బీసీలలో క్రిమిలేయర్ 2 లక్షలు పెట్టారు. అంటే ఇక్కడ కూడా బీసీలను చిన్న చూపు చూస్తున్నారు. మరి ఎట్లా చూడవచ్చు? అంటే ఇప్పుడు ఏదైతే ఎజెండాతో పోతున్నారో బీసీలోని అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి క్రిమిలేయర్ వర్తింపజేయమనేది మీ ఎజెండాలో ఉందా? ఉంది, ఎందుకు లేదు? క్రిమిలేయర్ వర్తింపజేయాలి. కానీ ఇప్పుడు బీసీలలో 2 లక్షలే పెట్టారు, మరి అదే అగ్రకులాల్లో 8 లక్షలు పెట్టారు. మరి ఇక్కడ వ్యత్యాసం వస్తుంది కదా, అది కూడా తక్కువ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు అక్రమంగా కొంతమంది ఉద్యోగస్తులు ఇట్లా కొంతమంది అంటే వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉండి కూడా ఈ సర్టిఫికెట్లు చేపించుకొని వాళ్ళు అక్రమంగా ఉద్యోగాలు పొందుతున్నారు అనేది ఇట్లా మాకు సమాచారం ఉంది. అవును, అందుకే మేము చాలా అన్యాయం అవుతున్నామని మేము బయటకు వచ్చి పోరాటం చేస్తాం. బీసీ పోరాట సమితి ఏదైతే ఉందో కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? బీసీ రిజర్వేషన్ పోరాట సమితి అనేది మేము ప్రధానంగా దేనికి పెట్టామంటే రాజకీయ రిజర్వేషన్లు కావాలి మాకు. మేము ఎంత పర్సెంట్ ఉన్నామో మా వాటా మాకు కావాలి. మా రిజర్వేషన్లు రాజకీయ రిజర్వేషన్లు కావాలి, ఉద్యోగాల్లో కావాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు ఏదైతే ఉన్నదో వాళ్ళ మీద దూషిస్తే
అదొకటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఉంది కదా, అదే మాదిరిగా మా బీసీలకు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మాదిరిగా మాగిట్లో ఒక చట్టం తేవాలి అనే ఈ అంశాలకు పెట్టుకొని మేము ఎజెండాగా పెట్టుకొని ఈ బీసీ రిజర్వేషన్ పోరాట సమితిని మేము పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము అనునిత్యం బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తూనే ఉన్నాం. రిజర్వేషన్ల మీద ఢిల్లీ దాకా పోయినాం. రిజర్వేషన్లు అమలు చేయాలని ఢిల్లీలో ఇట్లా జంతర్ మంతర్లో ఇట్లా మేము మహా ధర్నాలు చేశాం. అదేవిధంగా గత 4 నెలల క్రితం 4 నెలల నుంచి ఇట్లా ఇది స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు మీరు చెప్పారు 42% ఏదైతే గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు చెప్పింది అది ఇంప్లిమెంట్ చేయాలి అనేసి దాని మీద ఇట్లా బీసీ రిజర్వేషన్ పోరాడుతూనే ఉన్నాం. నిత్యం మేము పోరాడుతూనే ఉన్నాం ఈ రిజర్వేషన్ల పైన, బీసీల మీద. ఇప్పుడు ఆ బీసీ రిజర్వేషన్ పోరాట సమితి మరి బీసీ మూమెంట్ ఏదైతుందో బీసీ ఇంటెలెక్చువల్స్ కానీ కుల సంఘాలు కానీ మేధావులు కానీ అందరం కలిసి ఇవాళ మేము ఒక తాటి మీదకి జెండా కిందకి వచ్చినాం. ఇప్పుడు మేము అడిగేది ఏం లేదు, మేము మా రాజ్యాధికారం కోసం మేము బీసీలను చైతన్యవంతులను చేసుకుంటాం. రాబోయే రోజుల్లో బీసీ రాజ్యం ఏర్పరచుకుంటాం. అంటే ఇప్పుడు ఈ ఎజెండా ఎట్లా తీసుకోవాలి? రాజ్యాధికారం తీసుకోవాలా, రిజర్వేషన్ల సాధనగా తీసుకోవాలా? రాజ్యాధికారమే మాకు. రాజ్యాధికారం ఇస్తే చాలు, ఇక మాకు అవసరం లేదు. రిజర్వేషన్లు అవసరం, రిజర్వేషన్లు ఇచ్చినా నష్టం లేదు మాకు. అంటే లోకల్ బాడీ కాదు, రాజకీయ రిజర్వేషన్లు అడుగుతున్నాయి. ఇయ్యము. మేము 60% పైన ఉన్నాం. తెలంగాణలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి? 119 ఉన్నాయి. మా రిజర్వేషన్లు మాకు ఇస్తే గవర్నమెంట్ ఎవరిది ఏర్పడుతుంది అప్పుడు? తెలంగాణ రాష్ట్రంలో మాదే కదా రిజర్వేషన్. రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వమని దమ్ముంటే. రాజకీయ రిజర్వేషన్లు ఇస్తే ప్రజలందరూ ఆర్థికంగా బలపడతారా? బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఎట్లా? ఎందుకు బలపడరు? ఎట్లా ఇప్పుడు అగ్రకులాలు బలపడతలేరా? అగ్రకులాలు అందరూ బలపడ్డారా? ఎందుకు? పేదలు చేసుకున్నారు లేరని కాదు, మరి ఎట్లా అంటాం? ఉన్నారు. రిజర్వేషన్లు ఇస్తే ఏంటంటే అట్టడుగున ఉన్నోళ్ళు ఇవాళ కొంతమంది మా బీసీలలోనే ఒక చోట ఒక నెల రోజులు ఉంటే ఇంకో చోట ఇంకో నెల రోజులు ఉంటారు డేరాలు వేసుకొని. వాళ్ళు మా బీసీలే. గంగిరెద్దులు గిట్లా మా బీసీలే. మరి ఇలాంటి వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తే వాళ్ళకు ఇల్లు వస్తుంది కదా. ప్రధానంగా కావాల్సింది మనిషికి తిండి, బట్ట, గూడు. సంచార జాతలే తిరుగుతారు మా బీసీలో. అంటే కాంగ్రెస్ పార్టీ ఈ బీసీలని అభివృద్ధి చేయడం కోసమే, వారికి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా డెవలప్ చేయడం కోసమే కదా ఈ కులగణన తీసుకొచ్చింది. మరి ఎందుకు సానుకూలంగా వారితో ఉండకుండా, స్పందించకుండా మీరు ప్రత్యేకంగా పార్టీ పెట్టుకుంటారు? అంటే ఇక్కడ ఏంటంటే రాహుల్ గాంధీ గారు చేస్తున్నారు, మాకు ఓకే, మేము బీసీలకు మేము స్వాగతిస్తాం. కానీ రాజకీయంగా వచ్చే వరకు వాళ్ళని నమ్మం మేము. ఎందుకంటే స్వాతంత్రం రానప్పటి నుండి ఇప్పటి వరకు మోసపోతూనే ఉన్నాం. ఎంతో మంది నాయకులు వచ్చారు, రాజులు వచ్చారు, ఎంతో మంది కన్మరుగయ్యారు. చేస్తామంటారు, చెయ్యరు. అంటే ఏదైతే ఈ కొత్తగా పార్టీలు స్థాపించడం ఏదైతే స్వార్థంగా, తమ స్వార్థం కోసమే ఇదంతా చేస్తున్నారు, బీసీల అభివృద్ధి కోసం కాదనేది కూడా ఒక మాట వస్తుంది. ఎట్లా తీసుకోవాలి? లేదు, అసలు బీసీలు ఇవాళ మన పార్టీ ఉండాలి. ఇవాళ కాదు, గత 10-15 సంవత్సరాల నుంచి బీసీలకు ఒక పార్టీ ఉండాలనే కోరుకుంటున్నారు. ఇక్కడ ఏమైతుందంటే మా బీసీల పార్టీ లేకపోవడం వల్ల ఒక దొంగ పోతే ఇంకో దొంగకి వేస్తున్నాం. ఆ దొంగ కాదనుకుంటే మళ్ళీ వీడి దొంగనే, వీడు కాకపోతే ఇంకో దొంగ. ఈ దొంగలకు ఇంకా ఎన్ని రోజులు వేస్తాం అనేసి మనకంటూ ఒక పార్టీ ఉండాలి. ఆల్టర్నేట్ ఉంటేనే కదా. ఆల్టర్నేట్ కోసం మా బీసీ ప్రజలు ఇలా కోరుకుంటున్నారు. మనకు పార్టీ ఉండాలి, మేము ఇంకా ఎన్ని రోజులు ఈ జెండాలు కప్పుకొని ఈ పార్టీలలో ఉండాలని ఎంతో మంది అంటున్నారు. వాళ్ళు ముందరికి వస్తున్నారు. మనకు ఒక పార్టీ ఉంటే మనం ఆ పార్టీ మన పార్టీ జెండా వేసుకుంటాం అనేది వచ్చింది బీసీలలో. వచ్చింది కాబట్టి ఇవాళ మేము పార్టీ పెట్టే దిశగా ముందుకు అడుగులేస్తున్నాం. సో ఈ నినాదంతోనే మీరు ఏదైతే బీసీలకి రాజ్యాధికారం కావాలి, తద్వారా మేము అభివృద్ధి చెందుతామని చెప్పేసి మీరు చెప్పుకుంటున్నారు. మరి మీరు అభివృద్ధి చెందితే మిగతా సామాజిక వర్గాలు ఉన్నాయి, అదర్ క్యాస్టర్స్ కానీ, ఇంకా మరి వీళ్ళకు కూడా ఒక భయం కలగదా? వాళ్ళలో ఒక దీనికి సంబంధించి కూడా ఒక న్యూనతా భావం అనేది వస్తుంది కదా. మేము వెనకబడిపోతామేమో, వాళ్ళు రాజ్యాధికారం చేసుకుంటే మరి మా పరిస్థితి ఏంటి అనేది ఒక ఆందోళనకరమైన అంశం తెర మీదకి రాదా? గత 70 సంవత్సరాల నుంచి ఎవరు పరిపాలన చేస్తున్నారు? వాళ్ళే కదా. 70 సంవత్సరాల నుంచి వాళ్ళే పరిపాలన చేస్తున్నారు. ఎవరు? అగ్రకులాలే. మరి మిగతా అంటే బీసీలే కదా, ఇంకా షెడ్యూల్డ్ కులాలు కూడా ఉన్నాయి కదా. షెడ్యూల్ కులాలు కూడా ఉన్నాయి, కానీ ఇలా అత్యధిక శాతం మా బీసీలు ఉన్నాం.
మా ఓట్లు మేము వేసుకుంటే మాకు రాజ్యాధికారం వస్తుంది, ఎవరి ఓట్లు అవసరం లేదు. ఉమ్, కానీ మా బీసీలు ఒక పీక్ స్టేజ్కి వచ్చే వరకే, మేము వచ్చే వరకే మా ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు, మైనార్టీ సోదరులు ఇట్లా మేము కలుపుకుంటాం. మేము ఇక్కడే అందరం కలిసి ఇక్కడే ఒక ప్రధానమైనటువంటి చర్చ బయటకు వస్తుంది. బీసీలో మాకు ఓట్లు వేసుకొని మేము రాజ్యాధికారం చేసుకుంటామంటే మరి మమ్మల్ని పక్కన పెట్టేస్తున్నారు, మమ్మల్ని స్కిప్ చేస్తున్నారు అని చెప్పి షెడ్యూల్డ్ కులాలు కూడా వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితులు వస్తాయి కదా. లేదు లేదు. ఉమ్, నిన్న మన ఆకునూరి మురళి సార్ గారు ఉమ్, ఒక వీడియో, రిటైర్డ్ ఐఏఎస్ అనుకుంటా, ఓకే. ఎస్సీ సామాజిక, ఆయన ఏమన్నాడంటే ఒక వీడియోలో, ఉమ్, ఇన్ని రోజులు అగ్రకులాలను ఎత్తుకున్నాము, ఉమ్, ఇంకా మనం వద్దు, ఉమ్, మేము మీ ఎస్సీ ఎస్టీలము బీసీలను ఎత్తుకుంటాం, మేము ఉమ్, మీరు రండి, మనకు రాజ్యాధికారం సాధించుకుందాం. ఉమ్, వాళ్ళు రెడీగా ఉన్నారు ఎస్సీ ఎస్టీలు. ఉమ్, 100% మా ఎస్సీ ఎస్టీ బీసీల ఓట్లు చాలు, మాకు అగ్రకులాల ఓట్లు మాకు అవసరం లేదు. ఉమ్. మా ఓట్లు మేము వేసుకుంటే ఆ ఓట్లు అవసరం ఏముంది, రాజ్యాధికారం మా ఓట్లు మేము వేసుకుంటే మాదే అంటే రాజ్యాధికారం. ఇక్కడే ఒక ప్రధానమైన చర్చ వస్తుంది. మీకు చెప్పా ఆల్రెడీ. అంటే మీకు మీరు రాజ్యాధికారం చేపట్టుకొని మీకు మీరు రిజర్వేషన్లు ఇచ్చుకుంటే మరి షెడ్యూల్డ్ కులాలు వెనుకబడినటువంటి కులాలుగా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, మమ్మల్ని కలుపుకొని పోరా అనేది ఒక అనుమానానికి తావుదీస్తుంది కదా. 100% కలుపుకుంటాం. ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళకు నియోజకవర్గాలు, ప్రత్యేక నియోజకవర్గాలు ఎస్సీలకు ఎస్టీలకు వాళ్ళ జనాభా పరంగా ఇంకా పెంచుతాం. 100% ఎస్సీల జనాభా పరంగా ఎస్సీల సీట్లు పెంచుతాం, ఎస్టీల జనాభా పరంగా ఎస్టీల సీట్లు పెంచుతాం. అట్లేం లేదు, అందరం కలుస్తాం. కలిసి రాజ్యాధికార దిశగా మేము ఆల్రెడీ, మీరు చూడండి, గత అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ సాక్షిగా మరి ఎమ్మెల్యే కూడా, ముస్లిం ఎమ్మెల్యే కూడా చెప్పాడు, బీసీ ఉద్యమానికి మేము కట్టుబడి ఉన్నాము, ఎవరు బీసీ ఉద్యమాన్ని తెలంగాణలో లేపినా కానీ మేము వాళ్ళు ఎమ్మటి నడుస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి. ఓకే. అంటే ఇవాళ మైనార్టీలు ముందరికి వస్తున్నారు, ఎస్సీలు ముందరికి వస్తున్నారు, ఎస్టీలు కూడా ముందరికి వస్తున్నారు. ఇవాళ కొంతమంది మన మిర్యాలగూడ సభ తర్వాత ఎస్టీలు గిట్లా వాళ్ళు గిట్లా ఆ సభను చూసి 100% మేము గిట్లా మీతో కలిసి వస్తాం, కలిసిపోదాం రాజ్యాధికారం కోసం అని ఎంతోమంది ముందరికి వస్తున్నారు, ఫోన్లు వస్తున్నాయి, మేము చేస్తామని, కలిసిపోదాం రాజ్యాధికారం కోసం, కొట్లాడదాం తెలంగాణలో అనేది ఉంది. 100% రాజ్యాధికార దిశగా మేము ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలో మైనార్టీలో ఉన్నామో మేము ఏకమైతాం, రాజ్యాన్ని సాధించుకుంటాం. అంటే ఏదైతే సమిష్టి కృషితోనే ఒక ఉద్యమాన్ని లేవదీస్తారు, అంతే కదా. సక్సెస్ అవుతారా? 100% సక్సెస్ అవుతాం. ఏ నమ్మకం మీద? చైతన్యవంతులు అవుతారు మా బీసీలు. ఇక్కడ ఏం జరిగిందంటే, రిజర్వేషన్లు అనే టాపిక్ మీద కామారెడ్డి డిక్లరేషన్ అనేది గ్రామ స్థాయిలోకి వెళ్ళిపోయింది మేము చేసిన ఉద్యమాల వల్ల. ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ అన్ఎడ్యుకేటెడ్, చదువు రాని వారి గిట్ట కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి, 42% రిజర్వేషన్లు మనకి ఇవ్వాలనేది ఒక సోయి మా బీసీలలో గ్రామ స్థాయిలో వచ్చింది. ఒక్కసారి బీసీలలో చైతన్యం వస్తే ఆగదు అది. సో ప్రధానంగా ఫైనల్గా ఏదైతే బీసీ సామాజిక వర్గాలు కానివ్వండి, ఇటు దళిత సామాజిక వర్గాలు కానీ ఏమైనా చెప్పాలి, మీతో కలిసి నడవాలి అని ఒక మాట చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు భవిష్యత్తు భరోసాగా? ఒకటే, ఎస్సీ ఎస్టీ మైనార్టీలారా, అత్యధిక శాతం ఉన్న మనము 75 సంవత్సరాల నుంచి ఈ అగ్రకుల రాజకీయ పార్టీలు నాయకులు మనల్ని మభ్యపెట్టి వాళ్ళ జెండాలను మోపించుకుంటా మనకు రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారు. ఇది గమనించి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉవ్వెత్తున లేస్తున్న బీసీ ఉద్యమానికి మీరందరూ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులారా, మీరందరూ చేయగలిస్తే తెలంగాణ రాష్ట్రంలో మన రాజ్యాధికారం చాలా సింపుల్గా తొందరగా వస్తుంది, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. మీరందరూ బీసీ ఉద్యమానికి వచ్చి పాల్గొని బలోపేతం చేసి రాజ్యాధికార దిశగా అడుగులు వేయవలసిందిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులని కోరుతున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. రిజర్వేషన్లకు సంబంధించి కూడా మాతో చాలా విషయాలు అయితే పంచుకున్నారు. సో చూశారు కదా, ఏదైతే రిజర్వేషన్ అంశం ఉందో ఖచ్చితంగా దీని మీద
బీసీ రిజర్వేషన్ పోరాట సమితి ఉధృతంగా కూడా పోరాటాలు చేస్తుంది. ఖచ్చితంగా ప్రజా సంక్షేమం కోసం ఇటు మైనారిటీ, షెడ్యూల్డ్ కులాలను కలుపుకొని బీసీ సామాజిక వర్గం ముందుకెళ్తుంది. ఏదైతే రిజర్వేషన్ ఎజెండాతో ముందుకెళ్తుందో రాజ్యాధికారాన్ని చేపడితే మా బతుకులు బాగుంటాయి అని చెప్పేసి ఖచ్చితంగా కూడా మేము ఏదైతే అగ్రవర్ణాలు ఉన్నాయో వాటిని వ్యతిరేకంగా శక్తిగా మేము ఎదుగుతామో, ఖచ్చితంగా రాజ్యాధికారాన్ని చేపట్టి తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారాన్ని చెప్పి ఏవైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వెనుకబడుతనం ఉందో దాన్ని ఆర్థిక అసమానతలను రూపుమాపే విధంగా ఖచ్చితంగా ఒక శక్తిగా మేము ఏర్పడతామని చెప్పేసి కూడా వారు తెలియజేయడం జరుగుతుంది. సో మరోసారి మరో వ్యక్తితో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.